అమ్మా నాన్నలు లేని చిన్నారులను చేరదీస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తోన్న స్వచ్ఛంద సంస్థ మా ఇల్లు జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజున ఆ అనాథలందరికీ పుట్టినరోజు నిర్వహిస్తోంది. 81 మందిని అక్కును చేర్చుకుని ఆశ్రయం కల్పించిన మా ఇల్లు ఆర్గనైజేషన్ నిర్వహించిన సామూహిక బర్త్డే కార్యక్రమం గురించి మా కొలీగ్ సునంద మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు సునంద. లేని అనాథలకు ఏదో ఒకటి చేయాలి, తన వంతు బాధ్యతగా సమాజ సేవ చేయాలనే లక్ష్యంతో ఇన్నారెడ్డి అలాగే పుష్ప దంపతులు వరంగల్ జిల్లా జాఫర్గఢ్లో 2006లో మా ఇల్లు అనే ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి అనాథలుగా ఎవరైతే కనిపిస్తారో తల్లిదండ్రులు లేని పిల్లలను తీసుకొచ్చి ఆలనా పాలనా చూస్తూ వాళ్ళ మంచి బాగోగులు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఈ రోజు మనం ఉన్నాము ఆదర్శ్ నగర్లో, హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే కాలనీ పార్క్ ఆదర్శ్ నగర్లో ఉన్నాము. ఈరోజు అసలు పిల్లలకి పుట్టినరోజు, అసలు వాళ్ళు ఎవరికి పుట్టారు, ఎందుకు పుట్టారు, ఎలా పుట్టారు, అసలు ఏమీ తెలియని అభాగ్యులకి మేము ఎప్పుడు పుట్టామంటూ వాళ్ళు బాధని వ్యక్తం చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళ కోసం బర్త్డే ఏ రోజైనా ఒకటి సెలబ్రేట్ చేయాలి అన్న లక్ష్యంతో బాగా ఆలోచించి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున అసలు ఎప్పుడు పుట్టారో తెలియని అనాథ పిల్లలకు బర్త్డే సెలబ్రేట్ చేస్తే చాలా బాగుంటుందన్న లక్ష్యంతో గత 4 సంవత్సరాలుగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే ఈ అనాథ పిల్లలందరికీ కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఓ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఆదర్శ్ నగర్లో పార్కులో ఏర్పాటు చేశారు. 81 మంది పిల్లలకు ఈ రోజు సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఫౌండర్, మా ఇల్లు ఫౌండర్ ఇన్నారెడ్డి గారు. నమస్తే అండి. 2006లో ఈ సంస్థను స్థాపించారు, ఆశ్రమం. అసలు మీకు ఏ లక్ష్యంతో దీన్ని స్థాపించారు? ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ బిడ్డలు ఎవరు పుట్టిండ్రో, ఎక్కడ పుట్టిండ్రో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా కనీసం ఊహించుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని, మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు, మా కులమేంది, మీ ఏ ఊర్లో పుట్టినావు, మా పుట్టుక కారకులు ఎవరని అడుగుతున్నప్పుడు మా గుండె బాధ మేము చెప్పలేము ఈ మాటల్లో. మాకు కూడా ఒక ఇల్లుంది, మాది ఒక కుటుంబమే, మేము మనుషులమే, మేము భావి భారత పౌరులమే, మేము ఈ సమాజాన్ని ఉద్ధరించగలుగుతామని ఇక్కడ ఉన్నటువంటి కేజీ నుంచి పీజీ దాకా చదివేటువంటి గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. తల్లిదండ్రులుగా వీళ్ళ బాధ్యతలు వీరు నిర్వర్తిస్తూ ఉన్నారు. కానీ అలాగే అదే సమయంలో తల్లిదండ్రులుగా వాళ్ళందరినీ కూడా ఓన్ చేసుకుంటున్న పిల్లల మాటల్లో కూడా తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు. బాబు, నీ పేరేంటమ్మా? వెంకటసారి. ఏం చదువుతున్నావు? 3వ తరగతి. ఎన్ని ఇయర్స్ నుంచి మా ఇల్లులో ఉంటున్నావు? ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావమ్మా? నేనా? ఓకే, నెక్స్ట్ నీ పేరేంటమ్మా? శంకర్. శంకర్, ఏం చదువుతున్నావు? ఎప్పటి నుంచి మా ఇల్లులో ఉంటున్నావు? నేను సిక్స్త్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నేను ఆశ్రమానికి వచ్చి 9 సంవత్సరాలు అవుతాను. సో ఎలా ఉంది ఈ 9 ఏళ్ల నుంచి నీకు ఇక్కడ? చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. మా తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకుండా మేము అన్న దిక్కు లేకుండా ఏ రోడ్ల పాలుతుంటే అమ్మ నాన్న అనే ఇద్దరు, పుష్పమ్మ ఇన్నారెడ్డి ఇద్దరు వచ్చి మమ్మల్ని మా ఆశ్రమానికి తీసుకెళ్ళి మమ్మల్ని చదువుతున్నారు. ఇది ఈరోజు ఇక్కడ మా ఇల్లు ఆశ్రమం నిర్వహిస్తున్న 81 మంది పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన డీటెయిల్స్. ఓవర్ టు స్టూడియో.